కాంగ్రెస్ బలుపు మాటలకు బలమైన సమాధానం చెప్పారు పట్టణ ప్రజలు. రేవంత్ బూతు మాటలను కిలోమీటర్ లోతున బొందపెట్టారు. ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల్లో సగం కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. గెలిచిన పలు స్థానాల్లోనూ 1/6 వార్డుల్లోనే ఆధిక్యం కనిపించింది. ఎంపీ ఎన్నికల ఫలితాలతోనే పోలిస్తే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. కాలికి బలపం కట్టుకుని తిరిగిన పరాజయమే ఎదురైంది. పోలీసులను ఎగదోసి గూండాయిజం ప్రదర్శించినప్పటికీ అధికార పార్టీని నేలకేసి కొట్టారు పట్టణ ఓటర్. 2 ఏళ్ల చీకటి పాలనను చీకొట్టారు తెలంగాణ ఓటర్లు. ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయని తీరుకు ఓటుతో గుణపాఠం చెప్పారు. సీఎం తిరిగాడు, మంత్రులు తిరిగారు, ఎమ్మెల్యేలు తిరిగారు. అయినా సరే పట్టణ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. పంచాయతీ ఎన్నికల్లోనూ సురుకు పెట్టారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ గుంపు మేస్త్రి పార్టీని బండగీసి బాదారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని జలకిచ్చారు పట్టణ ఓటర్లు. 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గప్పాలు కొట్టాడు. కానీ 50% స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గాయగాయ తిరిగాడు. అయినా కూడా జనం పట్టించుకోలేదు. మంత్రుల ప్రచారాన్ని కూడా పట్టణ ఓటర్లు లైట్ తీసుకున్నారు. మంత్రి వివేక్ కు సొంత నియోజకవర్గంలోనే ఊహించని షాక్ తగిలింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మంత్రి వివేక్ ఇన్ఛార్జిగా ఉన్న మెదక్ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ఘోర పరాభవమే ఎదురైంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించింది సిపిఐ. కొత్తగూడెంలో పొంగులేటి అహంకారం కారణంగా కాంగ్రెస్ సిపిఐల పొత్తు కుదరలేదు. అదే బెడిసికొట్టింది. ఒంటరిగానే బరిలో దిగిన సిపిఐ కొత్తగూడెంలో విజయం సాధించింది. కొత్తగూడెం ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైంది సిపిఐ. వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న పొంగులేటి తొర్రూరు, వర్ధన్నపేట, జనగామలో ప్రచారం చేశాడు. అయినా అక్కడ కాంగ్రెస్ ఓటమి చవిచూస్తుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కూడా జలక్ తగిలింది. వేం నరేందర్ రెడ్డి సొంత మండలం కేసముద్ర మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, అధికార కాంగ్రెస్ పార్టీకి 50% కంటే తక్కువ వార్డులతోనే సరిపెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఆశించినన్ని స్థానాలు మున్సిపల్ ఎన్నికల్లో దక్కలేదు. ఎందుకంటే పట్టణ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పట్టం కడుతూ వస్తారు. ఎందుకంటే అభివృద్ధి అధికారంలో ఉన్న పార్టీతోనే సాధ్యమని భావిస్తారు. కానీ ఆ పరిస్థితి ఈ మున్సిపల్ ఎన్నికల్లో లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపు 90% మున్సిపల్లో గెలుస్తామని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే స్థాయిలో పనిచేయాలని చెప్పి నియోజకవర్గాలకు పార్లమెంటు వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. మంత్రులు ఇన్ఛార్జిగా ఉండి సమన్వయం బాధ్యతలు చూశారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కోఆర్డినేషన్ చేశారు. కొద్దిమంది మంత్రులు నేరుగా ప్రచారానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్లమెంట్ నియోజకవర్గ గెలుపు బాధ్యతలు తన భుజాన వేసుకొని తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. అభ్యర్థులకు సంబంధించి గెలుపు కోసం ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఊహించని షాక్. ఎందుకంటే ఏదైతే కొన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినప్పటికీ ఏదైతే వ్యత్యాసం బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కు పెద్దగా వ్యత్యాసం లేనటువంటి పరిస్థితి. రెండోది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐకి కాంగ్రెస్ పొత్తు ఏర్పరచుకొని మాకు 20 స్థానాలు కార్పొరేషన్లు ఇవ్వండి, 60 సీట్లకు గాను 20 సీట్లు మాకు కేటాయించండి అని చెప్పి కోరినటువంటి పరిస్థితి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసింది. అటు సిపిఐ
తమకు ఆశించిన స్థానాలు ఇవ్వకపోవడం పట్ల ఒంటరిగా బరిలో దిగి ఈరోజు కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు అయితే కొత్తగూడెంలో దక్కించుకున్నటువంటి పరిస్థితి సిపిఐ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో పొత్తు బ్రేక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంతో చాలా నియోజకవర్గాల్లో సిపిఐ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ పడింది. అందులో మహబూబాబాద్ కావచ్చు లేదా చెన్నూరు లాంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే కాంగ్రెస్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గాల్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వివేక్ నియోజకవర్గానికి సంబంధించి కేతనపల్లి, అదేవిధంగా మంత్రి వాకటి సీఎం నియోజకవర్గంలో సైతం ఒక మున్సిపాలిటీ అంగొచ్చినటువంటి పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలకు చాలా ఎమ్మెల్యేలకు షాక్ కలిగింది. అక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అటు చాలా నియోజకవర్గాల్లో అంగొచ్చినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే కేవలం 50% సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.